ఈ మధ్య అవగాహన లేక కేవలం ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలామంది రెస్టారెంట్స్ అన్ని పెడతా ఉన్నారు. వారికి ఫుడ్ మేనేజ్మెంట్, ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు నిల్వ ఉండాలా, ఏంటి, ఎలాగని ఎటువంటి అవగాహన లేదు. ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటున్నారు, జిఎస్టీ లైసెన్స్ తీసుకొని రెస్టారెంట్ నడుపుతున్నారు. కానీ ఒక్క ఊర్లో ఒక హోటల్లో విజిలెన్స్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తే, ఫుడ్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మీడియా వచ్చి దాన్ని హడావుడి చేసి గుడ్ విల్ హోటల్ మొత్తం నాసిరకమైన ఫుడ్ పెడుతున్నారని చెప్పేసి మొత్తం ఆ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినట్టు జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో కూడా చాలా ఊర్లో ఈ విషయాలు జరిగినాయి. కాబట్టి మీకు చెప్తా ఉన్నా, మనము ఫుడ్ ఇన్స్పెక్టర్ని లేకపోతే ఆ 4 స్టార్ ట్రైనింగ్ సర్టిఫికేట్, వాళ్ళ సర్టిఫికేట్ మాత్రం ఇస్తున్నారని ట్రైనింగ్ ఇవ్వట్లేదు. దాన్ని బాలకృష్ణారెడ్డి గారు కూడా వీరాంజనేయులు కూడా చెప్పారు. మనం ఒక ట్రైనింగ్ లాగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేద్దాం సార్. ఇది చాలా సీరియస్ విషయము. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు మన మెంబర్లు కాదని మనం వదిలేస్తే మన మెంబర్షిప్ పెరగారు. యాజ్ ఏ హోటలియరే కదా, వాళ్ళని మనం దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది సీరియస్గా తీసుకొని మీరు ముందుకెళ్లాల్సిన విషయం ఉంది.